హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మంచి హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను. అదే మినపసున్నుండలు. యాక్చువల్గా మినపప్పు మన శరీరానికి కావాల్సిన ఎన్నో విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ మరియు ఫైబర్లను కలిగి ఉంటాయి. అలాగే మినపప్పు వెన్నుపూసకు కావాల్సినంత శక్తిని కూడా అందిస్తుంది. దీనివల్ల బ్యాక్ పెయిన్ సమస్యను కూడా క్రమంగా తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో ఉన్న ప్రోటీన్ జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇన్ని లాభాలు ఉన్న మినపప్పుతో మనము మినపసున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా. ఇక్కడ నేను 150 గ్రాముల మినపప్పును తీసుకున్నాను. అలాగే 100 గ్రాముల బెల్లం. ఇక్కడ ఇప్పుడు ఒక కడాయిని మనం హీట్ చేసుకొని పొట్టు మినపప్పును యాడ్ చేసుకోవాలి. నేను ఈ సున్నుండల్ని పొట్టు మినపప్పుతో చేస్తున్నాను. సో దీనివల్ల మనకి ఎన్నో ఆరోగ్య లాభాలు కూడా కలుగుతాయి కాబట్టి పొట్టు మినపప్పుతో చేసుకుంటే చాలా హెల్తీ. ఇప్పుడు ఇది లో ఫ్లేమ్లో మనము ఈ మినపప్పుని దూరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిని చల్లారపెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా చల్లారపెట్టుకున్న పొట్టు మినపప్పుని మనము మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు చూసాడుగా ఈ పౌడర్ని మనము జల్లించుకోవాలి. ఇలా మనము మినప్పిండిని ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి ఆల్రెడీ మనము బెల్లంని ఒక కప్పు తీసుకున్నాం కదా, ఆ కప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న బెల్లాన్ని మినప్పిండిలో బాగా మనం కలుపుకొని దీన్ని ఇంకొకసారి మనము ఈ బెల్లం అంతా మనము పౌడర్ అయ్యే విధంగా ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చూసారుగా మినప్పిండిలో నేను బెల్లాన్ని అంతా మిక్స్ చేశాను. సో ఇప్పుడు ఈ రెండింటిని మనము ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల బెల్లం అనేది ఉండలు లేకుండా బాగా మినప్పిండిలో కలిసిపోతుంది. చూసారుగా ఈ విధంగా మనము మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు ఇది ఒకసారి అంతా మిశ్రమాన్ని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఏం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు నెయ్యిని యాడ్ చేస్తున్నాను. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము లడ్డూల్ని తయారు చేసుకోవాలి. ఇలా మీకు ఎంత నెయ్యి, మీ టేస్ట్ని బట్టి ఎంత నెయ్యి కావాలంటే మీరు ఇక్కడ నెయ్యిని యాడ్ చేసుకొని ఈ విధంగా మనము లడ్డూల్ని చుట్టుకోవాలి. ఫ్రెండ్స్ చూసారుగా ఎంత సింపుల్గా మనము వితిన్ 5 మినిట్స్లో హెల్తీ లడ్డూని రెడీ చేసుకోవచ్చు. ఈ లడ్డూల్ని మనము పిల్లలకి రోజు 1, 2 అలా లంచ్ బాక్స్లో లేదా టిఫిన్ బాక్స్లో పెట్టించామనుకోండి, చిన్నపిల్లలకు కూడా చాలా మంచి హెల్తీ రెసిపీ ఇది. చూసారుగా ఎంత సింపుల్గా మనము లడ్డు తయారు చేసుకున్నాము. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ఈ హెల్తీ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.